రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ క్లీనింగ్ బిల్డింగ్ పనులకు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి సారథ్యంతో అభివృద్ధి జరుగుతుందని గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెనవర్తి గ్రామంలో 36 లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ని ఏఎంసీ చైర్మన్ శివరెడ్డి గారు, అదేవిధంగా మిగతా గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్దలు అందరి సమక్షంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మాదరాజుగూడూరులో 36 లక్షల రూపాయలతో మరొక విలేజ్ హెల్త్ క్లినిక్ని మండలాధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ గారు, మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు, గ్రామస్తులు అందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసుకున్నారు. గత వారమే ఇదే మాదరాజుగూడ గ్రామంలో 30 లక్షల రూపాయలతో ఆయుర్వేద హెల్త్ క్లినిక్ను కూడా శంకుస్థాపన చేసుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం అమలు జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంలో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి కార్యకర్తల దాకా అందరం సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా చంద్రన్న వెలుగుల పేరుతో ఎలక్ట్రికల్ పనులు కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, ముఖ్యంగా ఇంతకుముందు చెప్పే గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే మాదరాజుగూడూరు ఇట్లా ఊళ్ళో నుంచి బ్యాక్ సైడ్ పోయి పల్లిపాలెం, పెనవర్తికి పోయే పల్లిపాలెం కనెక్టింగ్ దాకా రోడ్డు, ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బహుశా ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తామని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్బన్ ప్రాంతంలో 26 డివిజన్లో కూడా 240 పనులు, అర్బన్ ప్రాంతం 26 డివిజన్లో 240 పనులు 27 కోట్ల రూపాయలతో రేపు శనివారం 24వ తారీఖు ఉదయం 8:34 గ్రామానికి సంబంధించిన, ఎందుకంటే మీడియా కాబట్టి అన్ని పేర్లు చెప్పలేకపోతున్నాం, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మాకు ఆశీస్సులు అందించి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.